నమస్కారం. ఈరోజు మనం 7th క్లాసు తెలుగు ఫస్ట్ లెసన్ చూడబోతున్నాము. 7th క్లాసు సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ చూడండి. ఫస్ట్ లెసన్ అక్షరం అభ్యసన ఫలితాలు. ఇక్కడ కవి గురించి తెలుసుకుంటారు. అక్షరం గొప్పతనాన్ని, అమ్మ ప్రేమను సొంత మాటల్లో చెప్తారు. అక్షరము కవితను చదివి వచన కవితను గుర్తిస్తారు. చదువు విలువలను చెప్పగలుగుతారు. అమ్మ గురించి, అక్షరాల గురించి, పాట ఇవన్నీ నేర్చుకుంటారు. హల్లులలో రకాలను గుర్తిస్తారు. ఇక్కడ మనం పిక్చర్ చూసినట్లయితే చూడండి, వినడము, ఆలోచించి మాట్లాడడము. చిత్రంలో ఎవరెవరున్నారు, తల్లి ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని మనం పిల్లలకి చిత్రం చూపించి వాళ్ళ ద్వారా మనం సమాధానాలు రాబట్టవచ్చు. ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మనకు చిత్రంలో ఎవరెవరున్నారంటే చిత్రంలో అమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. అదేవిధంగా తల్లి ఏం చేస్తుంది అంటే తల్లి పిల్లల పక్కన కూర్చొని పలక పైన ఉన్న ను చూపిస్తూ పిల్లలకు చదువు నేర్పిస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారంటే పాప పలకను పట్టుకొని నవ్వుతూ అమ్మ వైపు చూస్తుంది. బాబు అమ్మ చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటున్నాడు. నెక్స్ట్ ఉద్దేశం చూసుకున్నట్లయితే ఈ పాఠం యొక్క ఉద్దేశము అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ కవి పరిచయము చూసుకున్నట్లయితే రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్య. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశము నలుగురమౌదాం అనే కవితా సంపుటిలోనిది. ఇది కవి పరిచయం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అక్షరము వచన కవిత. అక్షరము చూద్దాం. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కను రెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి. నిరంతరము నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి, అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ హక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లున్నట్టుంది. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను. ఇది మొత్తం వచన కవిత. బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా. ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. ఇది క్వశ్చను. ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూసుకున్నట్లయితే మనము దైవం వంటి అమ్మకు ఎన్నో సేవలు చేసినా తక్కువే. ఎన్ని సేవలు చేసినా తక్కువే. నేను పెద్దయ్యాక అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. అమ్మ పనులలో నాకు చేతనైన సాయం చేస్తాను. బాగా చదువుకొని అమ్మకు సంతోషం కలిగిస్తాను. అమ్మకు కావాల్సినవన్నీ కొనిపెడతాను. ఎప్పుడూ ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఈ విధంగా ఆ పిల్లలు ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ వచన కవితకు సంబంధించి మనం సారాంశం చూసుకున్నట్లయితే కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. కవి అక్షరాలకి సంబంధించి తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా మనతో పంచుకుంటున్నాడు. చూడండి, కవి చెప్తున్నాడు, నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ. నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలము అంటే పెన్ను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా
ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. ఈ విధంగా కవి తనకు అక్షరము అమ్మ మీద ఉన్న ప్రేమను చెప్పారు. నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవి మనము డిక్టేషన్ లాగా పిల్లల చేత రాపించాల్సి ఉంటుంది. గవాక్షము, కవాతు, నిద్రభంగము, కంబలి, అన్నప్రాసన, అక్షరాలు, దున్నుతాడు, ఈ పదాలన్నీ రాపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందనకి సంబంధించి ఈ వచన కవితను భావయుక్తంగా చదవండి, అది పిల్లలు చదువుతారు. నెక్స్ట్ మీరు తల్లి దగ్గర ఏం నేర్చుకున్నారు, మీ చిన్నప్పటి అనుభవాలు తెలపండి. ఇవి మనం ఆన్సర్స్ చూద్దాం. దానికంటే ముందుగా మనము కొన్ని అర్థాలు చూద్దాం. ఇక్కడ గవాక్షము అంటే కిటికీ, కవాతు అంటే పదవిన్యాసము, నిరంతరం అంటే ఎల్లప్పుడు, నిద్రాభంగము అంటే నిద్రను చెడగొట్టడము, తావు అంటే ప్రదేశము, అక్షరాల కంబలి అంటే అక్షరాలతో చేసిన దుప్పటి, ఇలా అంటే ప్రపంచం నేల, ఇలను దున్నుతాడు అంటే ప్రపంచాన్ని పాలిస్తాడు. నెక్స్ట్ చూడండి, ఈ వచన కవిత భావయుక్తంగా చదవండి. పిల్లలు ఆ కవిత మొత్తం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మీరు తల్లి దగ్గర ఏం నేర్చుకున్నారు? నేను తల్లి దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అమ్మే నా మొదటి గురువు. అమ్మ దగ్గర మొదటి అక్షరాలు నేర్చుకున్నాను. పెద్దలను గౌరవించడము, అందరితో మంచిగా మాట్లాడడము, నిజాయితీగా ఉండటము నేర్చుకున్నాను. జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఓర్పు, సహనం కలిగి ఉండాలని అమ్మ ద్వారా తెలుసుకున్నాను. నేను బాగా చదివి మంచి పేరు తెచ్చుకొని అమ్మను సంతోషపెట్టాలి. అమ్మకు కృతజ్ఞతగా సేవ చేయాలి. ఇది మనం ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు చిన్నప్పటి అనుభవాలు తెలపండి. నా చిన్నప్పుడు మా అమ్మ ప్రతి రాత్రి నన్ను ఒళ్ళో పెట్టుకొని కథలు చెప్పేది. నేను చదవకుండా అల్లరిగా తిరుగుతుంటే అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని చదివించేది. నేను ఏడ్చినప్పుడు నన్ను ఓదార్చేది. ఆ జ్ఞాపకాలు నా గుండెలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అందరితో స్నేహంగా మంచిగా మెలగడం మా తల్లి దగ్గరే నేర్చుకున్నాను. ఇది ఆన్సరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ చూడండి, దేశభక్తి గేయాన్ని ఆలపించండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక దేశభక్తి గేయం ఇచ్చారు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మదా పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు. ఈ విధంగా మనకు ఒక దేశభక్తి గేయాన్ని ఇచ్చారు. ఈ గేయాన్ని చదివి మనము ఇక్కడ ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. మన జీవనదులు ఏవి? మహామునుల స్థావరాలు ఏవి? ఎవరికి జయము పలకాలి? పై గేయం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. వీటికి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మన జీవనదులు ఏవి? గంగా, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మదా మొదలైనవి మన జీవనదులు. నెక్స్ట్, మహామునుల స్థావరాలు ఏవి? దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. ఎవరికి జయము పలకాలి? భరతమాతకు జయం పలకాలి. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. వేదాలను తెచ్చి జ్ఞానభిక్ష పెట్టింది ఎవరు? జగద్గురువు ఎవరు? ఈ విధంగా మనం క్వశ్చన్స్ తయారు చేయవచ్చు. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. చూడండి, జ్ఞానానికి మూలమైన అక్షరం గొప్పతనాన్ని తెలిపే కవిని గురించి రాయమన్నారు, అంటే కవి పరిచయము. నెక్స్ట్ అక్షర గేయం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయమన్నారు, అంటే సారాంశం రాయాలి. నువ్వు ఎప్పుడైనా మీ తరగతి గదిలో చదువు రాని విద్యార్థిని కానీ విద్యార్థులకు సహాయం చేసావా? వాటి వివరాలు రాయమన్నారు. థర్డ్ క్వశ్చన్, చదువు విలువను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఈ విధంగా మనము క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, జ్ఞానానికి మూలమైన అక్షరం గొప్పతనాన్ని తెలిపే కవిని గురించి రాయమన్నారు. ఇది కవి గురించి మనం ఈ విధంగా కవి పరిచయం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ అక్షరము గే సారాంశాన్ని సొంత మాటల్లో రాయమన్నారు. సారాంశం అనేది చాలా ఇంపార్టెంట్. సారాంశం అనేది ప్రతి పిల్లాడు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే, మీరు ఎప్పుడైనా తరగతి గదిలో చదువురాని విద్యార్థులకు సహాయం చేశారంటే, అవును, నేను మా తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేశాను. కొంతమంది విద్యార్థులకు కొన్ని పాఠాలు అర్థం కావడం లేదు, ఇబ్బంది ఉండేది. అందులో వారికి నేను సులభమైన భాషలో పాఠాలను వివరించాను. ఈ విధంగా మనం ఆన్సర్స్ చక్కగా రాయవలసి ఉంటుంది పిల్లలు. నెక్స్ట్ చదువు విలువను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ.
చూడండి లేక ఈ విధంగా ప్రియమైన మిత్రుడు కార్తీక్, నేను ఇక్కడ క్షేమము, నువ్వు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. ఈ మధ్య నేను చదువు యొక్క ప్రాముఖ్యత గురించి మా ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను విన్నాను. ఆ విశేషాలను నీతో పంచుకోవడానికి ఈ లేఖ రాస్తున్నాను అని స్టార్ట్ చేస్తూ ఈ విధంగా మొత్తము రాయవలసి ఉంటుంది. మన యొక్క అడ్రస్, తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్, బాడీ ఆఫ్ ద లెటరు. దాని తర్వాత చూసుకుంటే క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనము భాషాంశాలు చూడండి. కింది పదాలకు అర్థాలు జతపరచమన్నారు. అర్థాలు చూసుకున్నట్లయితే గవాక్షము అంటే కిటికీ, తావు అంటే స్థానం, గుండె అంటే హృదయము, ఇలా అంటే నేల. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు వాక్యాలలో గుర్తించి రాయమన్నారు. ఇక్కడ కాయము అంటే శరీరము, తనువు. నెక్స్ట్ నేత్రాలు, కన్నులు, నయనాలు. అమ్మ, మాత, తల్లి. ఈ పదాలను తీసుకొని వచ్చి ఈ డాష్లలో ఫిలప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. నేను నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపాను. గీత గీసిన పదానికి ప్రకృతి పదాలు రాయండి. చూడండి ఇక్కడ మనము ఆన్సర్స్ చూసుకున్నట్లయితే భాషాంశాలలో మనకు గవాక్షము, కిటికీ, తావు, స్థానము ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఈ ఆ ఆన్సర్స్. దాని తర్వాత శరీరము, కాయము, తనువు, కన్నులు, నేత్రం, నయనం, మాత, అమ్మ, తల్లి. దాని తర్వాత ప్రకృతి వికృతుల గుర్తించి రాయమన్నారు కదా. నిద్ర, నిదుర, రాత్రి, రాతిరి, ముద్ర, ముద్దర, అంబ, అమ్మ. ప్రకృతి వికృతులు అమ్మ, అంబ ఇక్కడికి రావాలి, ఇచ్చేసరికి ఇక్కడికి రావాలి, మిస్టేక్ పడింది. అక్షరం, అక్కరం. ఇవి మనకు ప్రకృతి వికృతులు. దాని తర్వాత మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకున్నట్లయితే నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను కష్టపడి చదువుతాను. చేతులు శుభ్రంగా కడుగుతాను. మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. దాని తర్వాత సొంత వాక్యాలు రాయండి. అక్షరాలు, మన జీవితానికి అక్షరాలు మార్గదర్శకాలు. నిరంతరం, అతను నిరంతరం చదువుతుంటాడు. అనుబంధం, నాకు మా బంధువులతో మంచి అనుబంధం ఉంది. అలాగే కంబలి అంటే దుప్పటి, చలిగా ఉండడంతో కంబలి కప్పుకున్నాను. నిద్రాభంగం, శబ్దం వల్ల నాకు నిద్రాభంగం కలిగింది. అక్కున చేర్చుకొను, అమ్మ నన్ను అక్కున చేర్చుకుంది. ఈ విధంగా సొంత వాక్యాలు రాయవలసి ఉంటుంది. దాని తర్వాత వాక్యాల ఆధారంగా మన బంధుత్వాలను గల్లలో నింపండి. చూడండి ఇక్కడ ఒక ఫజిల్ ఇచ్చారు. ఆ ఫజిల్ని మనము ఫిలప్ చేయవలసి ఉంటుంది. తల్లికి ఇంకో పేరు అమ్మ అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ తల్లి గారి చెల్లెల్ని ఏమని పిలుస్తారు? చిన్నమ్మ, 2 అడ్డము. దాని తర్వాత తల్లి గారి అక్కను ఏమని పిలుస్తారు? పెద్దమ్మ, 3 అడ్డం. దాని తర్వాత తల్లి నిలువు చూసుకున్నట్లయితే తల్లి గారి తల్లిని ఏమంటారు? అమ్మమ్మ. తండ్రి గారి తల్లిని ఏమంటారు? నానమ్మ. తండ్రి గారి అక్క గారిని, చెల్లెని కానీ ఏమని పిలుస్తారు? మేనత్త. అత్తమ్మ అనేది మనము ఇక్కడ కింద నుంచి ఇచ్చారు, చూసుకోవచ్చు. అత్తమ్మ అనేది 3rd నిలువు. అత్తమ్మ అనేది చూడండి ఇక్కడ ఉంది కింద నుంచి. దాని తర్వాత మనము ఫజిల్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే వ్యాకరణాంశాలు. ఫజిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాకరణాంశాలలో చూడండి మనము కింద తరగతిలో వ్యాకరణాంశాలను గుర్తు చేసుకుందాము. వర్ణమాల పునశ్చరణ, అచ్చులుంటాయి, హల్లులుంటాయి, ఉభయాక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ అచ్చులని మనం ప్రాణములు, స్వరములు అంటాము, స్వయంగా పలుకుతాము. వీటిలలో హ్రస్వాలు, దీర్ఘాలు అంటే కొంచెము దీర్ఘం చేసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు. కొంచెం ఫస్ట్ లెటర్స్ని హ్రస్వాలు అంటారు. నెక్స్ట్ హల్లులని మనం వ్యంజనాలు, ప్రాణులు అంటాము. అచ్చుల సహాయంతో పలికే వాటిని హల్లులు అంటాము. ఇక్కడ మనకు కచట తప్పలు, పరుషాలు, సరళాలు వచ్చేసరికి గజట దబలు. వర్గ ఎక్కులని మనం మహాప్రాణాలు అంటాము.
అవి ఒత్తు హల్లులు ఉంటాయి. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ధ, ఫ, భ. అనునాసికాలంటే ముక్కు సహాయంతో పలికేవి జ్ఞ, ని, న, న, మ. అంతస్థాలు అంటే మధ్యస్థమైనవి అంటే యా, రా, లా, వ. ఊష్మాలు అంటే గాలి ఊదుతూ పలికేవి ష, ష, స, హ. ఉభయ అక్షరాలు అంటే అచ్చులు హల్లులు రెండిటితో చేరేవి సున్నా, అరసున్నా, విసర్గ. ఇవి మూడింటిని మనం ఉభయ అక్షరాలు అంటాము. తెలుగు సందులని మనం ఒకసారి రీక్యాప్యులేషన్ చేసుకున్నట్లయితే ఉత్వ సంధి అంటే ఊ ప్లస్ అచ్చు వస్తుంది, రాముడు ప్లస్ అతడు. ఇక్కడ డూలో ఊ ఉంటుంది ప్లస్ ఒక అచ్చు ఉంటుంది. వీటిని మొదటి పదము పూర్వపదము అంటాము. చివర ఉన్నది మొదటి పదంలో చూడండి, ఇది మొదటి పదము. ఇక్కడ మనకు చివర డూ ఉంది కదా, ఆ డూలో మనకు ఊ ఉంటుంది. రెండవ పదం మొదటి అక్షరము అచ్చు ఆ. అతడులో రెండు అచ్చులు స్థానంలో పరస్పరమే ఏకాదేశమైంది. అంటే రాముడు అతడు అన్నప్పుడు రెండు కలిసి డా అనేది ఏర్పడింది. పరస్పరము అనేది అంటే వేరే పదము వచ్చేసి వేరే అక్షరం వచ్చేసింది. రెండు అచ్చుల స్థానంలో పరస్వరం అనేది ఏకాదేశమైంది. దీనిని మనం ఉత్వసంధి అంటాం. అత్వసంధి అంటే ఆ ప్లస్ అచ్చు, మేనా ప్లస్ అత్త, మేనత్త. అంటే ఇక్కడ అత్వసంధిలో ఇక్కడ పూర్వపదంలో నాలో ఆ ఉంటుంది, ఇక్కడ కూడా ఆ ఉంటుంది, అచ్చు ఉంటుంది. దీన్ని మనము అత్వసంధి అంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వివరణ చూసుకున్నట్లయితే చూడండి, ప్లస్ ఆ పూర్వపదంలో పరస్పరము అత్తలో ఆ రెండింటిని స్థానంలో పరస్పరమే ఏకాదేశమైంది. నెక్స్ట్ ఇత్వసంధి తీసుకున్నట్లయితే ఏమి ప్లస్ అంటివి ఏమి పూర్వపదంలో మీలో ఈ ఉంటుంది, ఇక్కడ ఆ ఉంది, అచ్చుంది. ఈ రెండింటిని కలిపితే మనకు పరస్పరమే ఏకాదేశం అవుతుంది. అంటే ఇది ఇత్వసంధి. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే అభ్యాసాలు. హల్లుల రకాలను గుర్తిద్దాము. కవాతు. క అనేది ఏంటిది? పరుషము. గా అనేది ఏంటిది? సరళము. చూద్దాము వీటి ఆన్సర్స్ మనము క్లియర్గా. చూడండి, గవాక్షము. గా అనేది సరళము. నెక్స్ట్ నిరంతరము. నా అనేది అనునాసికము. పంతులమ్మ. ప అనేది పరుషము. అనుబంధం. ప అనేది పరుషము. బం అనేది సరళము. రచయిత. ఛ అనేది పరుషము. రచనలు. ఇక్కడ రా అనేది అంతస్తము. నెక్స్ట్ ష అనేది ఊష్మము. థ అనేది పరుషము. ఈ విధంగా మనము అక్షరాలు అది హల్లులలో ఏ రకము అనేది నేర్చుకున్నాము. దాని తర్వాత సందులను విడదీద్దాం. సంధి పదం ఏంటిది? విడదీసిన రూపం ఏంటిది? సంధి పేరేంటిది? అంతేనా. అంతా ప్లస్ అయినా అత్వసంధి. ఒళ్ళంతా. ఒళ్ళు ప్లస్ అంతా. ఒళ్ళులో ఇక్కడ ఊ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ త ఆ ఉంది కాబట్టి అత్వసంధి. అక్షరాన్ని ప్లస్ అవ్వడం. అక్షరాన్ని ఈ ఇత్వసంధి. ఏమి ఈ ఇత్వసంధి. ఇక్కడ ప్లస్ అచ్చు కూడా వస్తుంది. నెక్స్ట్ కప్పింది ఈ ప్లస్ అచ్చు ఏ ఉంది కాబట్టి ఇత్వసంధి. నింపింది ఈ ప్లస్ అచ్చు ఇత్వసంధి. దున్నుతున్నాడు ఊ ప్లస్ అచ్చు ఉత్వసంధి. ఈ విధంగా మనము విడదీసి రాయడము, అదేవిధంగా సంధి పేరు రాయవలసి ఉంటుంది. దాని తర్వాత సందులను కలుపుదాం. పదాలను కలిపి సంధి పేరు రాద్దాం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు. ముద్దర్లున్నట్లు ఉత్వసంధి. ఇక్కడ ముద్దర్లులో ఊ ఉంది, ఇక్కడ అచ్చుంది. నెక్స్ట్ ఉన్నట్టు ప్లస్ ఉంది, ఉన్నట్టుంది. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ అచ్చుంది ఉత్వసంధి. మెరుగుపరచాలి ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది ఇత్వసంధి. అక్కడ ఆ ఉంది, ఇక్కడ అచ్చు అత్వసంధి. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ ప్లస్ ఉన్న అక్కడ అయిపోయింది కదా. అప్పటికి ఈ ఉంది, ఇక్కడ ప్లస్ అచ్చుంది ఇత్వసంధి. కావాలి ఈ ఉంది, ఇక్కడ అచ్చుంది ఇత్వసంధి. అక్షరాలు ఊ ఉంది, ఇక్కడ అచ్చుంది ఉత్వసంధి. దాని తర్వాత చిన్న ప్లస్ అప్పుడు. చిన్న ఆ ఉంది ప్లస్ అచ్చు అత్వసంధి. ఈ విధంగా సంధులను కలిపి రాసి దాని యొక్క సంధి పేరు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాజెక్టు పని. అమ్మకు సంబంధించిన పాటలను సేకరించండి, తరగతి గదిలో పాడండి. చూడండి, పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ. ఆ పాటను సేకరించి రాశారు. దాని తర్వాత మనకు
రెండో పాట కూడా అమ్మ అమ్మ నీ వెన్నెల, ఈ విధంగా రెండో పాట కూడా రాశారు. మనం అమ్మకి సంబంధించిన పాటలని సేకరించి రాయవలసి ఉంటుంది. దాని తర్వాత మనకు నీతి పద్యం అమ్మయ్యనడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు. అమ్మ మాట మధురమానంద భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. భావం: అమ్మ అనే మాటలోని అక్షరాలు 2 కానీ అంతులేని మహిమ కలిగినవి ఆ అక్షరాలు. అమ్మ మాట మధురంగా ఆనందభరితంగా ఉంటుంది. అమ్మ ప్రేమ అనంతం. నెక్స్ట్ మీకు తెలుసా? కవాతు అంటే ఏంటంటే సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని కవాత్ అని అంటారు. కవాత్ అంటే హిందీ పదము. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం. పాద విన్యాసము: కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత తెలుస్తుంది. అన్నప్రాసన అంటే శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు. దీని వలన శిశువుకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. అన్నప్రాసన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తు సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం. అది అన్నప్రాసన అంటే. దాని తర్వాత నేను ఇవి చేయగలను, పాఠం అర్థం చేసుకొని సొంత మాటల్లో చెప్పగలను, ధారాళంగా చదవగలను, సొంత వాక్యాలను ఉపయోగించగలను, అమ్మ ప్రేమ గురించి నా మాటలలో రాయగలను, కన్న బిడ్డలను కంటికి రెప్పల్లాగా కాపాడుకుని అమ్మను ఎలా గౌరవించాలో, వృద్ధాప్యంలో ఎలా చూసుకోవాలో విద్యార్థులకు వివిధ రూపాలలో వివరించగలగడం. దాని తర్వాత చదవండి, ఆనందించండి. చూడండి, ఇక్కడ నిరంతరం నేర్చుకో అనేది ఒక స్టోరీ ఇచ్చారు మనకు. చూద్దాము. సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త. తను ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో రాజు మరణశిక్ష విధించాడు. అంటే సోక్రటీస్ అనే ఒక తత్వవేత్త ఉంటాడు. అతను ప్రజల్ని, యువకుల్ని, వాళ్ళందరినీ అంటే తన యొక్క ఉపన్యాసంతో వాళ్ళని చైతన్యవంతుల్ని చేస్తుంటాడు. అయితే నాశనం చేస్తున్నాడని రాజు ఏం చేశాడంటే సోక్రటీస్కి మరణశిక్ష విధించాడు. శిక్షలో భాగంగా తనకు తాను విషం తాగి మరణించవలసి ఉంటుంది. అయితే ఈ శిక్ష ఏంటంటే తానే విషం తాగి మరణించవలసి ఉంటుంది. ఆయన్ని జైల్లో పెట్టారు. పేరుకు జైల్లో పెట్టారే కానీ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. శిష్యులు మాత్రం అక్కడే ఉండి బాధపడుతున్నారు. అతని శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం బాధపడుతున్నారు, అయ్యో మా గురువు గారు జైల్లో ఉన్నారు అని. సోక్రటీసు ఇవేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు. మరణించబోతున్నాననే భయం లేకుండా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవాడు. సోక్రటీసు మరణశిక్ష విధించారు అని అందరూ భయపడుతున్నారు, కానీ సోక్రటీస్ మాత్రము చాలా నవ్వుతూ అందరితో సంతోషంగా ఉన్నాడు. అతన్ని చూసి మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సోక్రటీస్ జీవితంలో చివరి రోజు రానే వచ్చింది. మరణశిక్ష అమలు కావడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. అక్కడ శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు ఎక్కువైంది. సోక్రటీస్ ముఖంలో మాత్రం ప్రశాంతత, ఆనందం, వెలుగు కనిపిస్తున్నాయి. సోక్రటీసు కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చొని ఒక వాద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. అది సోక్రటీస్ మనసును ఆకట్టుకుంది. ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచాడు. జైలరు గౌరవభావంతో అతని దగ్గరికి వచ్చి ఏమి కావాలి అని అడిగాడు. సోక్రటీసు కిటికీలో నుంచి చూపిస్తూ మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకువస్తారా అని అడిగాడు. అలానే అంటూ జైలర్ వెళ్ళి ఆ బిచ్చగాడిని తీసుకువచ్చాడు. సోక్రటీసు బిచ్చగాడితో తనకు ఆ పాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి వాద్యం తీసుకున్నాడు. అంటే అతని దగ్గర ఉన్న వస్తువు తీసుకొని ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీసు పాట పాడుతూ వాద్యం వాయించాడు. ఇలా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే సోక్రటీసు ఆ పాట పాడాడు. అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పి పంపించాడు. ఇదంతా చూస్తున్న శిష్యులు, జైలరు మరింత ఆశ్చర్యపోయారు. అప్పుడు శిష్యులు, గురువుగారు, ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆఖరి క్షణాల్లో మీరు ఈ వాద్యం మీద అభ్యాసం చేసి పాడడం నేర్చుకున్నారు. ఎందుకు అని అడిగారు. సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నువ్వు ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం, కానీ జీవించినంతకాలం ప్రతి క్షణం విలువైనదే.
ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట క్రితం నాకు ఆ పాట తెలీదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది, అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు. అక్కడున్న వారి నోట మాట రాలేదు. ఈ విధంగా నిరంతరం నేర్చుకో అనే స్టోరీ ద్వారా మనము నిరంతరం ఏదో ఒకటి సాధన చేస్తూ ఉండాలని అర్థం అన్నమాట. చూడండి, ఈ పిక్చర్ గమనిస్తే మనకు అర్థమవుతుంది. అభ్యాసం కూసు విద్య. ఇంతటితోటి మనకు ఫస్ట్ లెసన్కి సంబంధించి టోటల్ గ్రామరు లెసన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కవి పరిచయము, వ్యాకరణ అంశాలు, భాషాంశాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and subscribe my channel.